మనకు ప్రధానంగా 8 రకాల పుట్టగొడుగులు మనకు లభిస్తాయి. బటన్స్ అనే పుట్టగొడుగులు తెలుపు లేదా లేత గోధుమ రంగులో ఉంటాయి. ఎక్కువ మంది తినే వాటిలో ఇవి ముందు వరుసలో ఉంటాయి. వీటిలో బి, డి విటమిన్లు, సెలీనియం, రాగి, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. తరువాత ఐస్టర్ పుట్టగొడుగులు రెండవ రకం. ఈ పుట్టగొడుగులు మృదువైన ఆకృతిని కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇవి అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి. విటమిన్ సి, బి12, ఫోలిక్ ఆమ్లం వీటిలో సమృద్ధిగా ఉంటాయి. ఫలితంగా ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచటంలో కూడా ఉపయోగపడతాయి. ఇక మూడవ రకం షిటాకే పుట్టగొడుగులు. ఇవి ప్రత్యేకంగా రోగ నిరోధక శక్తిని, గుండె ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి తినాలి. బలహీన రోగ నిరోధక వ్యవస్థ ఉన్నవారు కూడా ఈ పుట్టగొడుగులను ఎక్కువగా తినాలి. తరువాత టర్కీ టైల్ పుట్టగొడుగులు. వీటిని ఆయుర్వేద ఔషధాల తయారీ కోసం ఉపయోగిస్తారు. పుట్టగొడుగుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఇవి ఎలాంటి వ్యాధులను సమర్థవంతంగా ఎదుర్కొంటాయి అనే విషయంపై చేసిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధానంగా పుట్టగొడుగులు మధుమేహం, గుండె వ్యాధులు ఉన్నవారికి ఒక వరం అనే చెప్పాలి. పుట్టగొడుగులు ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, సోడియం వంటి పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి మధుమేహంతో పాటు గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారికి అనువైన ఆహారం. వీటిని ప్రతిరోజు తినే ఆహారంలో భాగంగా చేసుకోవటం వల్ల అనేక లాభాలు ఉంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గటానికి ఇవి సహాయపడతాయి. త్వరగా బరువు తగ్గాలని అనుకునేవారు పుట్టగొడుగులను తినటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పుట్టగొడుగుల్లోని ప్రోటీన్ ఉడికించిన తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇది శాకాహారులకు మంచి ఎంపికగా తయారవుతుంది. అయితే పుట్టగొడుగులు ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ అన్ని పుట్టగొడుగులు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డెత్ క్యాప్, డిస్ట్రాయింగ్ ఏంజిల్స్ వంటి కొన్ని జాతులు విషపూరిత పుట్టగొడుగులు. అలాగే కొన్ని సైకాడెలిక్ పుట్టగొడుగులు తీవ్రమైన అనారోగ్య ప్రభావాలను కలిగిస్తాయి.